హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వీటీ. ఈరోజు కూడా ఎప్పట్లానే కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చానండి. ఈసారి నా వీడియో ఏంటంటే కరివేపాకు పొడిని ఎలా తయారు చేసుకోవాలి అంటే, ఇది మనకి సంవత్సరం అయినా కూడా నిలవగానే ఉంటుందండి. మనం జాగ్రత్త చేసుకునే విధానం, దీన్ని ప్రిపేర్ చేసుకునే విధానం కొంచెం జాగ్రత్తగా ఉంటే మనకి ఇది 1 year పాటు నిలవ అయితే ఉంటుందండి. నేను ఈ కరివేపాకుని పొలం నుండి తీసుకొచ్చానండి. అంటే ఆ వీడియో అయితే నేను ఇందులో అప్లోడ్ చేయలేదు. జనరల్గా ఏంటంటే మా సుబ్రహ్మణ్యం గారు మొత్తం లేతగా ఉన్న కరివేపాకు అంతా కూడా ఆయన చిగురు అంతా కూడా కోసేసి ఇచ్చేశారు నాకు. దీన్ని నేను ఏం చేశానంటే, ఇంటికి వచ్చిన తర్వాత శుభ్రంగా నీళ్ళల్లో కడిగి ఆ నీళ్ళన్నీ వడకట్టేసుకున్నానండి. అలా వడకట్టుకున్న తర్వాత ఈ రెమ్మలన్నిటిని నేను దూసుకుని మడత మంచం వేసి, ఆ మడత మంచం మీద ఒక పొడిగుడ్డ వేసి దాని మీద ఈ ఆకు అంతా ఆరబెట్టేసుకున్నాను. ఇలా ఆరడం ఏంటంటే, నేను నీడలో ఆరబెట్టాను. నాకు కొంచెం టైం ఉంది కాబట్టి, టైం లేని వాళ్ళు ఎండలో ఆరబెట్టేసుకోవచ్చండి. ఈ ఎండలోకి నీడలో ఆరబెట్టుకునే దానికి డిఫరెన్స్ ఏంటంటే, కొంచెం ఎండలో అది ఫాస్ట్గా అయిపోతుంది. తర్వాత దీంట్లో ఉన్న ప్రాపర్టీస్ కొంచెం ఎవాబరేట్ అయిపోతాయి అనమాట. సో అలా కాదురా, మనకి ఈ కరివేపాకు ఉన్న గ్రీనరీ కూడా మనకి పొడుము కూడా అంతే పచ్చగా కనిపించాలి అని అనుకుంటే కనుక నీడలో ఆరబెట్టేసుకోండి. ఆరబెట్టుకుంటే కొంచెం టైం అయితే పడుతుంది, కానీ దీంట్లో ప్రాపర్టీస్ అవి ఎక్కడికి పోకుండా దీంట్లోనే ఉంటాయి. సో మనం పొడిని ఎలా తయారు చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు చూద్దామండి. నాకైతే ఈ కరివేపాకు అంతా ఆరడానికి 2 days అయితే టైం పట్టిందండి. ఎందుకంటే నేను నీడలోనే ఎండబోసాను కాబట్టి కొంచెం టైం పట్టింది. సో ఇదేంటంటే, మనకి తడి లేకుండా మొత్తం ఆరిపోయింది అనుకోండి, ఏగేటప్పుడు మనకు అంత శ్రమ ఉండదు అనమాట అండి. లేకపోతే మనం చాలా టైం అయితే పొయ్యి దగ్గర నిలబడి బాగా ఆపాల్సి ఉంటుంది. అందుకని చెప్పి ఆరటం దగ్గర మాత్రం రాజీ పడకండి. ఒకరోజు ఎక్సర్సైజ్ అయినా కూడా శుభ్రంగా నీరు ఆకులో చెమాయింపు అనేది లేకుండా మాత్రం ఎండబెట్టుకోండి. సో ఫైనల్గా ఏంటంటే, నేను 2 స్టవ్ల మీద 2 బాండీలు అయితే పెట్టేశానండి. ఎందుకంటే టైం కలిసి వస్తుందని. ఇలా ఒకదాని మీద అయితే కనుక చాలాసేపు మనం నిలబడాల్సి ఉంటుందండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, కరివేపాకు గుండ చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఆయిల్ అయితే ఏది యాడ్ చేయకండి. డైరెక్ట్గా మనకి ఎండిపోయిన ఆకు ఏదైతే ఉందో ఆకంతా వేసేసి మనం ఏపుకోవాలన్నమాట అండి. ఎందుకంటే ఆయిల్ వేయలేదు కాబట్టి మనకి ఈ కరివేపాకు ఏగడానికి కూడా చాలా టైం తీసుకుంటుందండి. అంతేకాదండి, మనం ఇలా ఆకు వేపుకునేటప్పుడు మనం ఒకసారి ఆకు నలిపామంటే కనుక ఆకంతా కూడా గుండ అయిపోయేలా ఉండాలన్నమాట అండి. అలా గుండ అయిపోయిందంటే మనకు ఆకంతా బాగా ఏగినట్టండి. ఇంకో విషయం ఏంటంటే, వేడిగా ఉన్న ఆకు అయితే అంత త్వరగా నలగదు. అది కూడా ఒకసారి గమనించుకుని, సో ఎంత క్వాంటిటీలో వేపుకుంటే మనకి సరిపోతుంది అనేది ఒకసారి చూసి స్టవ్ కట్టేసుకుంటే బెటర్ అనమాట అండి. ఎందుకంటే మాడిపోతే కనుక మాడిపోయిన స్మెల్ అంతా ఉంటుంది అనమాట అండి. ఎంత కష్టపడి చేసిన పని అంతా వృధా అయిపోతుంది. అందుకని ఖచ్చితంగా వేపేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త అయితే వహించాలి. మొత్తం నేను తీసుకొచ్చిన కరివేపాకు అయితే మొత్తం అంతా వేపేసానండి. వేపేసింది ఏంటంటే, కొంచెం చల్లారనిచ్చి మొత్తం నేనైతే చేతితోటి చాలా వరకు నలిపేసాను. మిక్సీ అయితే తర్వాత పడదామని ఇలా నలిపేసుకున్నాను అనుకోండి, మనకి ఈజీగా మిక్సీలో ఈజీగా ఎక్కువ క్వాంటిటీలో నలిపేసుకోవడానికి ఉంటుంది అనమాట. అందుకని నేను చేతితోనే చల్లారిన తర్వాత నలిపేసాను. ఇప్పుడైతే నేను చేత్తో నలిపిన గుండె అయితే మొత్తానికి ఇలా ఉందన్నమాట అండి. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను అనమాట. ఎందుకంటే దీన్ని 1 గంట పోయాక మిక్సీ పడదాంరా అని అనుకుంటే కనుక ఆకు అంతా కూడా మెత్తబడిపోయి పౌడర్ అవడానికి చాలా టైం పడుతుందండి. సో ఆ లాగ్ అయితే ఇక్కడ చేయొద్దు. మనం ఎప్పుడైతే వేపుకున్నామో ఈ ఆకు చల్లారిందా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇదంతా నలిపేసుకుని ఇదైతే మిక్సీ పట్టేసుకుంటే మనకి ఫైనల్గా అయితే కరివేపాకు పౌడర్ అయితే ఇట్లా రెడీ అయిందండి. ఈ కరివేపాకు పొడానికి ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో ఇప్పుడు చూద్దామండి. దీనికి పెద్దగా సామాన్లు అయితే ఏం అవసరం లేదు. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర. నేను చేసిన పొడి అంతా కలిపితే 1/2 kg లోపల ఉంది కాబట్టి ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. కొంచెం స్పైసీగా కావాలనుకునే వాళ్ళు 1-2 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు, పర్వాలేదు, నో ప్రాబ్లం అండి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఎలా చేయాలి అంటే, ఒక బాండీ పెట్టుకున్నాను. ఆ బాండీలో నేను 1 టేబుల్ స్పూనే ఆయిల్ వేసానండి. ఎక్కువైతే వేయలేదు. ముందుగా ధనియాలు అయితే వేపుతున్నాను అనమాట. ధనియాలు కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుంది. ధనియాలు వేయడం అంటే మనకి కమ్మగా వాసన అయితే రావాలన్నమాట అండి.
సో ఆ వాసన వచ్చే వరకు ఖచ్చితంగా వేపాలి. అలాగే ధనియాలు వేగిన తర్వాత నేను జీలకర్ర ఎండుమిరపకాయలు కూడా వేసేస్తున్నానండి. ఇవన్నీ బాగా వేపేసుకున్న తర్వాత చల్లారనిచ్చిన తర్వాత మనం మిక్సీ అయితే పట్టాలండి. ఇలా ఇదంతా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనకి కరివేపాకు గుండకు తగ్గట్టుగా సాల్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలండి. ఇలా యాడ్ చేసేసుకున్నాం కదా అని చెప్పి మనం కరివేపాకు గుండ ముందుగానే చేసేసామని చెప్పి దీన్ని పట్టుకెళ్ళి అందులో అయితే కలిపేయొద్దండి. దీంట్లో కరివేపాకు గుండ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ రావాలి. అలా కలిపినప్పుడు కరివేపాకు గుండలో ప్రతి రేణువుకి కూడా మనం వేసిన ఈ మసాలా అంతా కూడా పడుతుంది అనమాట. మసాలా అంటే మసాలా అని కాదండి, ఈ ధనియాలు జీలకర్ర కారం అనేది ప్రతి రేణువుకి పడుతుంది అనమాట. మిక్సీ పట్టుకున్న గుండెలోనూ కరివేపాకు గుండ కూడా యాడ్ చేసి నేను మిక్సీ పట్టానండి. అంటే ఇంకొంచెం కరివేపాకు గుండ ఉంది, అది యాడ్ చేయలేదు ఇంకా. నేను ఏంటంటే రెండింటికి వేరియేషన్ తెలుస్తుందని మీకు అలా చూపిస్తున్నానండి. ఫైనల్గా నా కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయిందండి. ఇంకో చిన్న విషయం అండి, స్టేట్స్ వెళ్ళిన వాళ్ళకి కరివేపాకు దొరకడం కొంచెం కష్టం కాబట్టి ఇలా మనం దొరికే వాళ్ళు ఏంటంటే కరివేపాకుని నూనె లేకుండా వేపేసి చేత్తో నలిపేసి మనం ఇచ్చామనుకోండి, కరివేపాకు బదులుగా ఈ కరివేపాకు పొడి కూడా వాడుకోవచ్చండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కరివేపాకు గుండని మనం స్టోర్ చేసుకోవడం కూడా చాలా జాగ్రత్తగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, 1 year తర్వాత కూడా ఈ కరివేపాకు గుండకున్న ఫ్లేవర్స్ అయితే ఎక్కడికి పోవండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను, మీ స్వీటీ.